జగన్ సర్కార్కి సంబంధించి కుంభకోణాలు జరిగినాయని ఆరోపిస్తూ వచ్చినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు వాటికి సంబంధించిన ఫాలోఅప్ వార్తలు హైలైట్ చేస్తున్న విద్యా కానుకలో 150 కోట్ల దోపిడీ జరిగింది. టెండర్లు లేకుండానే 772 కోట్ల సామాగ్రి సరఫరా బాధ్యతలు ఇచ్చారు. న్యాయ సమీక్ష నుంచి తప్పించుకునేందుకు టెండర్లను విభజించారు. 100 కోట్ల రూపాయల లోపు అయితే లేదు కాబట్టి అన్నటువంటిది. ఇందులో ఏంటంటే 2021-22లో అదనంగా 1,41,482 కిట్లు కొన్నారు. 22-23లో 4,48,159 కిట్లు అదనంగా కొన్నారు. 23-24లో 3,41,525 కిట్లు అదనంగా కొన్నారు. వాస్తవంగా అంత లేకపోయినా కూడా కొన్నారు, అవసరం లేకపోయినా అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. ఇప్పుడు సైకిళ్ళు 1000 మంది ఉన్నారంటే స్టూడెంట్స్ 1100, 1200 కొంటారు. ఎందుకంటే వాటిట్లో ఏమైనా తేడా వచ్చిన అన్నట్టు. అట్లాంటిదే ఈ కిట్ల వ్యవహారమైన, కాకపోతే అది కుంభకోణం అన్నట్టు. మేబీ దాని మీద కూడా ఒక కొత్త కేసు నమోదు చేసి విచారణ చేస్తారేమో, చూడాల్సి ఉంది.